మీ క్యాన్వాయ్ తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతను పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎట్టి కొడితే 80 కిలోమీటర్లు ఒక 2 hours వేసి కూడా 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్లేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకుని అంటే అతను బల నిరూపణకు చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్ తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది.